నా జీవితం, నా శరీరం మీవి. మీతో చెప్పకుండా నాలో ఒక భాగాన్ని అమ్మేశాను. అది ద్రోహమే అవుతుంది. కాదండి, దాన్ని త్యాగం అంటారు. అందరూ ఇది చేయలేరు. మీలాంటి కొందరికే ఇది సాధ్యం. మీకు బాధగా లేదా? ఉంది, భయంగానే ఉంది. మీకేదైనా అయితే నేను, పిల్లలు. నాకేం కాదు వసు గారు. మీకున్న ధైర్యం నాకు లేదండి. కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు నన్నొక మాట అడగాల్సింది. ఆ కిడ్నీ ఏదో నేను ఇచ్చేదాన్ని. తర్వాత ఏం జరిగినా పిల్లల్ని చూసుకోవడానికి మీరుండేవారు. మీరు లేకుండా నేను మాత్రం ఉండగలనా వసు గారు? మన శరీరాలు వేరు కావచ్చు, మనసైతే ఒకటే కదా. కిడ్నీ విషయం మీకు ముందే చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయాను. అప్పుల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అప్పులు తీర్చడానికి ఏ దారి కనిపించినప్పుడు అన్నయ్య అఖిల్ వాళ్ళని ఇంటికి తీసుకురాలేను. ఆ టైంలో కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తారని తెలిసింది. కిడ్నీ అమ్మి అప్పులు కట్టేస్తే అన్నయ్య అఖిల్ని హ్యాపీగా ఇంటికి తీసుకురావచ్చు అనుకున్నాను. మీరు తొందరపడ్డారండి. డబ్బులు ఎలాగైనా సంపాదించొచ్చు, కానీ ఆరోగ్యం పాడైతే? నా ఆరోగ్యం, ఆనందం మీరే వసు గారు. నాకేం కాదు. మీకు పిల్లలకి ఏ లోటు రానివ్వను. మీరే మా భవిష్యత్ అండి. ఇక నుంచి మిమ్మల్ని నేను చూసుకుంటాను. మీరు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నన్ను చూసుకుంటున్నారు వసు గారు. మీ ప్రేమ నా గతాన్ని మరిపించింది వసు గారు. మీ ప్రేమే నన్ను భవిష్యత్తులోకి నడిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు అదే నేను అనుకుంటున్నాను. మీకోసం నేనొచ్చాను, నా కోసం మీరొచ్చారు. నాకు తెలియడం లేదు. మనం ఒకరి కోసం ఒకరు ఉన్నాం వసు గారు. మనం కలవడం ఆలస్యమైనా కలిసి బతకడం ఆనందంగా ఉంది. డాడీ, మమ్మీ, రాబన్ని. మీకేం కాదు కదా డాడీ? నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ బన్నీ, నాకేం కాదు. నేను హెల్దీగా ఉంటాను. సారీ డాడీ, అలా చెయ్యాలని మీకెందుకు అనిపించింది? నీ పాకెట్ మనీ మాకివ్వాలని నీకెందుకు అనిపించింది? ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ కదా. ఇది మన ఫ్యామిలీ. ఫ్యామిలీ కోసం మనం ఏమైనా చేయాలి. నేను మనీ ఇవ్వటం, మీరు కిడ్నీ ఇవ్వటం రెండు ఒకటేనా డాడీ? కాదు, నాకంటే నువ్వే ఎక్కువ చేశావు. చిన్న వయసులోనే ఫ్యామిలీ కోసం ఆలోచించావు. నువ్వు గ్రేట్ బన్నీ. లేదు డాడీ, మీరే గ్రేట్. మీరే నా హీరో, నా సూపర్ స్టార్ మీరు.
నువ్వు నా లిటిల్ స్టార్వి. మరి మమ్మీ? మమ్మీ హోమ్లీ స్టార్, మనందరికంటే ఎక్కువ. మీరు కిడ్నీ ఇవ్వడం గురించి బావగారు అక్క చాలా బాధపడ్డారు. అఖిల్ హారికలు ఏమనుకున్నారో ఏమో. అభి అన్నయ్య కిడ్నీ డొనేట్ చేయడం అంటే నాకు షాకింగ్గా ఉంది హారిక. నేను షాక్ అయ్యాను అఖిల్. నేను షాక్ అవ్వలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాను. ఏం ఊహించావే? ఏముంది, ఉద్యోగం లేదు, వ్యాపారము లేదు, 20 లక్షల అప్పెలా కడతారు? అప్పుల వాళ్లేమో పేకల మీదొచ్చి కూర్చుంటారు. ఇలాంటి సమయంలో ఎవరైనా తనని తాను అమ్ముకోక తప్పదు. కానీ మరీ కిడ్నీ అమ్ముకోవడం ఏంటి? తలుచుకుంటుంటేనే ఏదోలా ఉంది. కొంపతీసి మీరు బాధపడుతున్నారా ఏంటి? నాకైతే కాస్త బాధగానే ఉంది. మీరిలా ఫీల్ అవ్వాలనే వాడలా చేశాడు. ఏమంటున్నారా ఆంటీ? మీకింకా అర్థం కావట్లేదా? ఇదొక ఎత్తుగడా. ఎత్తుగడేంటే? అప్పు కట్టడానికి కిడ్నీ అమ్ముకున్నాడని తెలిసి అభి మీద మనకు సానుభూతి వస్తుంది కదా, దాన్ని వాడు వసు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏ రకంగా క్యాష్ చేసుకుంటారు? కిడ్నీ ఇచ్చాడన్న వంకతో ఇంట్లో మీ వాటా వదిలేసుకోమంటారు. జాలుతో మీరు కూడా వదిలేసుకుంటారు. అంటే 20 లక్షల పెట్టుబడితో 1 కోటి పైన చేసే ఇంటిని వాళ్ళు కొట్టేస్తారన్నమాట. కిడ్నీ ఇవ్వడంలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఉందా? ఆర్గన్ డొనేట్ చేయటం పుణ్యం అనుకున్నాను, వ్యాపారం అన్నమాట. అందుకే వాడు చచ్చినా మీ వాటా మాత్రం వదులుకోకండి. 1 రూపాయి కూడా ఇవ్వకండి. ఇంత తెలిసాక ఎందుకు ఇస్తాం? నిజంగా అభి అన్నయ్య చచ్చినా ఇవ్వం. అఖిల్, ఏం బాగుతున్నావురా? ఎవరి చావు కోరుకుంటున్నావు? నువ్వు అసలు మనిషివేరా? నిన్నేం చేస్తే పాపం లేదురా. నిన్ను వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను. బావగారు వదిలేండి. అరే పెద్దడా, ఆగరా. వదులు. ఏం చేస్తున్నారా? నువ్వెందుకన్నయ్య అంత ఎమోషనల్ అవుతున్నావు? అభి కూడా నీకు అన్నయ్యారా. నీకు అన్నం పెడుతున్న దేవుడు ఈ కుటుంబం కోసం తన రక్త మాంసాలు అమ్ముకుంటున్నాడురా. కుటుంబం కోసమని మా అందరినీ కలుపుతారేంటి బావగారు? అభి బావ తన కిడ్నీ అమ్మింది మీ కూతురు శ్రావ్య పెళ్లి కోసం చేసిన అప్పు కోసం, అంతేకాని మమ్మల్ని అమెరికా పంపించడం కోసం కాదు. శ్రావ్య నీకేమీ కాదా హారిక? అది ఎలా అయితే ఈ కుటుంబంలో ఒక వ్యక్తో, నువ్వు కూడా ఈ కుటుంబంలో వ్యక్తివే. ఎందుకలా మనసు లేకుండా మాట్లాడతావు? అవునే, ఒక్క అభిగాడికి మాత్రమే మనసుంది, మాకు లేదు, అంతేగా? మీకే కాదు, మాకు కూడా మనసు లేదు. మనమందరం కలిసి అభి వసూల్ని చిత్రబాధ చేస్తున్నాం. మన కోసం వాళ్ళు కష్టాలు పడుతున్నారు. మన కోసం కాదు, మీకోసం అని చెప్పన్నయ్యా. మాకోసమేంటి అఖిల్? అభి మీకిల్లు ఇవ్వలేదా? ఆస్తులివ్వలేదా? ఎవరి డబ్బుతో మీరు ఫ్యాక్టరీ కొన్నారు? ఎవరి వల్ల ఆ దర్జా అనుభవించారు? మీ తెలివి తక్కువతనం వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డున పడితే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి 3 పూట్ల భోజనం పెడుతుంది ఎవరు? ఇప్పటికీ మనం అభి వసూల భుజాల మీదే ఉన్నాం. ఆ సంగతి మర్చిపోతున్నారా? మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోమని ఎవరడిగారక్క? మేమడిగావా? మా దారి మేం చూసుకుంటూ ఉంటే ఆయన ఆవిడ వచ్చి బలవంతంగా తీసుకొచ్చారు. మనమందరం కలిసి ఉండాలని అభి వసూలు ఆ పని చేశారమ్మా. అది అర్థం చేసుకోకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అభిని పొగడకపోయినా పర్వాలేదు, తిట్టి శాపనార్థాలు పెట్టకండి. మీరు పొగుడుతున్నారుగా,
భజనలు సంకీర్తనలు శ్లోకాలు పాడుతున్నారు కదా, మేం కూడా ఆ పని చేయాలా? మీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి పిన్ని. అఖిల్ హారికలకి మంచి చెప్పాల్సింది పోయి మీరే వాళ్ళని చెడగొడుతున్నారు. హా? అవును మరి, వీళ్ళు పాలు తాగే పసిపిల్లలు, నేనేం చెప్పినా వింటారు. ఆ ఒరే అఖిల్, నీ అన్నయ్యగా నేను చెప్పిన మాట వినరా? అభి నాకు సొంత తమ్ముడు కాదు, నీకు సొంత అన్నయ్య కాదు. కానీ మన అమ్మ నాన్నల కంటే ఎక్కువగా అభి వసులు మనల్ని చూసుకున్నారు. వాళ్ళని మనం ప్రేమించకపోయినా పర్వాలేదు, కనీసం ద్వేషించకండ్రా. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకండి. మనతో చెప్పకుండానో మన దయా జాలి సానుభూతితోనో ఆస్తులమ్ముకోవాల్సిన అవసరం అబీకి లేదు. అసలు ఆస్తులన్నీ అబీవే అయినప్పుడు మీకు హక్కెక్కడుంది? ఆస్తులు అమ్ముకున్నా అనుభవించినా దానం చేసినా అంతా అబీ ఇష్టం. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. మనుషులుగా పుట్టాం మనం, జంతుల్లా బ్రతకొద్దు. మారండి. ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద క్లాస్ తీసుకున్నారు? వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారే. అయినా వీళ్ళతో మనకెందుకు? మన ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయి కదా, హాయిగా ఆ పని చేసుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుని సుఖపడదాం. వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు. అంతే ఆంటీ, వీళ్ళతో మనకు అనవసరం. ఆ ఇల్లు మారితే ఇంకా బాగుంటుంది. ఆహా. ఈ కష్టాలన్నీ త్వరగా తీర్చేయమని దేవుణ్ణి అడిగారా? కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని అడిగాను. కష్టాలను దాటే దారి చూపించమని అడిగాను. ఇంటి గురించి మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటాను. మీరెలా చూసుకుంటారండి? మీకు కొన్నాళ్ల పాటు రెస్ట్ అవసరం. కొద్ది రోజులు మీరు ఏ పని చేయకూడదు. నేను బాగానే ఉన్నాను వసు గారు, నాకే ప్రాబ్లం లేదు. మీరు బాగుండాలి, మీకే ప్రాబ్లం ఉండకూడదని చెప్తున్నాను. కొన్నాళ్ల పాటు మీ పని నేను చేస్తాను, ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను, ఏదైనా జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తాను. నేనుండగా మీరు జాబ్ చేయడం ఏంటి? తప్పేముందండి? బాధ్యతలు పంచుకోవడం తప్పు అని ఎవరు చెప్పారు? ఎవరో ఏదో అంటారని కాదండి, నాకే ఇష్టం లేదు. మిమ్మల్ని పిల్లల్ని బాగా చూసుకుంటానని నేను ప్రామిస్ చేశాను. మీ భార్యను, సంతానాన్ని, కుటుంబాన్ని శ్రద్ధతో బాధ్యతతో చూసుకుంటామని ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తున్నాను. మీరు ప్రామిస్ మాత్రమే చేశారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నదే మిమ్మల్ని పిల్లల్ని చూసుకోవడానికి. ఆ విషయం మర్చిపోయారా మీరు? మీరు వచ్చింది పిల్లల కోసం, నా కోసం కాదు అని ఎవరు చెప్పారు? మన పెళ్ళైన కొత్తల్లో మీరేగా అన్నారు. ఆ దువ్వెనిటివ్వండి, నేను దువ్వుతాను. పర్లేదండి, నేను చూసుకుంటాను. వాళ్ళని చూసుకోవడానికి నేను వచ్చింది. మీరు కూడా అన్నారు ఈ పెళ్లి పిల్లల కోసమని. అను కీర్తిలకు ఓ తల్లి కావాలని పెళ్లి చేసుకున్నాను. లేదండి,
మన పెళ్ళి మన కోసం, మన పిల్లల కోసం. అదేగా నేను అంటున్నాను. మనం మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు? తెలీదు. సర్టిఫికెట్స్ తీసుకుని దండయాత్ర మొదలు పెడతాను. ఏ పుణ్యాత్మలో జాబ్ ఇవ్వకపోరు. సర్టిఫికేట్స్తో దండయాత్ర చేసే టైం కాదండి ఇది. జాబ్ ఆఫర్ ఉంటే అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి. తెలుసండి. ఆ ప్రాసెస్ అంతా లేకుండా ఎవరైనా సిఫార్సు, రికమెండేషన్ చేస్తే నాకు జాబ్ రావచ్చు కదా. ఎవరు చేస్తారు? లక్ష్మి, చెప్పండి అమ్మా. ఒక మంచి జ్యూస్ తీసుకురా. అలాగే అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రావు గారు, కూర్చోండి. లక్ష్మి, మా జ్యూస్తో పాటు కాఫీ కూడా తీసుకురా. వద్దు మేడం, పర్వాలేదు. ఏమి కాదు, తీసుకోండి. మాజీ మేనేజర్ ఎందుకు వచ్చాడు? ఏంట్రావు గారు ఇలా వచ్చారు? మేడం గారు ఏదో పనుందని చెప్పారు సార్. మన దగ్గర మానేసిన మాజీ మేనేజర్కి మళ్ళీ మీరే పని చెప్పారు అదనా? రావు గారు పని మానేయలేదు, నువ్వే తీసేసావంట. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే మేడం. అమ్మగారు ఇదిగోండమ్మా. నన్ను బాంబ్లాస్ట్ నుంచి కాపాడిన అమ్మాయి గురించి కనుక్కోమన్నాను. త్వరలోనే కనుక్కుంటాను వదనా. నేను అడిగింది రావు గారిని చలపతి. కనుక్కున్నాను మేడం. కనుక్కున్నావా? నాకంటే ముందు నీకెలా తెలిసింది? ఆ అమ్మాయి పేరు వసుంధర మేడం, గాంధీనగర్లో ఉంటుంది. ఇది ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ మేడం. థ్యాంక్ యూ రావు గారు. పర్లేదు మేడం. అవును, 2 రోజుల నుంచి నేను వెతుకుతున్నాను. మీరెలా కనిపెట్టారు రావు గారు? మనసుంటే మార్గం ఉంటుంది చలపతి. అంటే వదినా, నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి అందుకే ఆ అమ్మాయిని వెతికే పని రావు గారికి అప్పచెప్పాను. ఆ లక్ష్మి, అమ్మా. కార్ రెడీ చేయమని డ్రైవర్తో చెప్పు. అలాగేనమ్మా. వెళ్ళు. ఎక్కడికి వదినా? ఆఫీస్కా? కాదు, ఆ అమ్మాయి దగ్గరికి. ఎందుకు వదినా? తన్నే ఇక్కడికి పిలిపిస్తాను. తను నా ప్రాణాలను కాపాడింది. తన దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకోవటం సంస్కారం అనిపించుకుంటుంది. మీలాంటి పెద్దవారు ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళడం బాగోదు వదినా. ఆ ముక్కు మొహం తెలియని అమ్మాయి వల్లే ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను. నన్ను కాపాడిన అమ్మాయి నాకు గుళ్ళో దేవతతో సమానం. దేవత దగ్గరికి భక్తులు వెళ్ళాలి కానీ భక్తులు తమ దగ్గరికి దేవతని రప్పించుకోకూడదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రావు గారు. ఆఫీస్ అవర్స్లో వచ్చి కలవండి. థ్యాంక్ యూ మేడం. యూర్ వెల్కమ్. కార్ రెడీ అయింది మేడం. సరే, నువ్వు వెళ్ళు. చలపతి, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే వదినా. ఆ రోజు నన్ను చూసేసిందేమో, ఈ రోజు వదినకి నా గురించి చెప్పేస్తుందేమో. ఏం చెయ్యాలి? వదిన ఆపలేను. వసే వసుంధర, ఎవరే నువ్వు? ఆయన కిడ్నీ ఇచ్చారు కాబట్టి ఎక్కువగా కష్టపడలేరు. నేనే ఏదైనా జాబ్ చేయాలి. ఈరోజు సుమిత్ర గారిని కలిసి జాబ్ ఇమ్మని అడుగుతాను. అమ్మ హారిక, నాకంటే ముందు నువ్వు రెడీ అవుతున్నావా? చెప్తాను నీ సంగతి. అరే, ఏదో కాలేజ్కి రెడీ అయినట్టు అలా రెడీ అవుతున్నావంటే? అరే అరకు.
ఈ మధ్య వరుస కష్టాలతో మన మధ్య రొమాన్సే లేకుండా పోయింది. ఏదో ఏజ్ బార్ కపుల్స్ లా టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం. ఏయ్, షో! ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవరైనా చూస్తారనా? చూస్తే చూడను, మనం భార్యాభర్తలమే కదా. అరే నిన్నే, షో! కాసేపు కామ్గా ఉండవే. ఇప్పుడు మనకి జాబ్స్ వచ్చాయి కాబట్టి మనం హ్యాపీగా పిల్లల్ని ప్లాన్ చేయొచ్చు. ఈ రొమాంటిక్ మూడ్లో నీకు మంచి కిస్ ఇస్తాను.